ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళ వచ్చేసి నవంబర్ 26th విరాట్ బర్త్డే సెలబ్రేషన్స్ నిన్న అయిపోయాయి కదా. ఇవాళ వచ్చేసి స్కూల్లో సెలబ్రేట్ చేస్తున్నాము. స్కూల్లో కూడా కన్స్ట్రక్షన్ థీమ్ చెప్పాను కదా, సో అందుకని విరాట్ కి కన్స్ట్రక్షన్ డ్రెస్ వేశారనమాట. సో థీమ్ కి తగ్గట్టు. సో ఇప్పుడు మేము అన్ని గుడి బ్యాగ్స్ అన్ని రెడీ అయిపోయాయి. ఇప్పుడు మేము ఆల్రెడీ యాక్చువల్లీ లేట్ అయింది, 9:30 కల్లా స్కూల్ వస్తామన్నాం. ఇప్పుడు ఆల్రెడీ 9:28 అయింది. ఫాస్ట్ గా స్కూల్ కి వెళ్ళిపోయి ఇంకా మేము సెలబ్రేషన్స్ చేసుకొని వస్తాము. థ్యాంక్ యూ ఆల్, బాయ్. ఇప్పుడైతే మేము స్కూల్కి కూడా వచ్చేసాం. స్కూల్లో విరాట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. బట్ మేము కొన్ని వీడియోస్ తీసుకున్నాం కానీ ఆ ప్రైవసీ ఇష్యూ వల్ల షేర్ చేయలేం కదా, పిల్లలందరూ ఉంటారు. ఓన్లీ నేను, నరసింహ, విరాట్ ఉన్న పిక్చర్స్ మాత్రం ఇక్కడ షేర్ చేస్తున్నాను. టీచర్స్ చాలా బాగా సెలబ్రేట్ చేశారు విరాట్ బర్త్డే. మేమైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. దాని తర్వాత లంచ్కి వచ్చాము. హలో అండి, ఇవాళ విరాట్ బర్త్డే సెలబ్రేషన్ స్కూల్లో చేసుకున్నాము. స్కూల్లో చేసుకున్నాక విరాట్ని కొద్దిగా ఏదో ప్రాక్టీస్ ఉంటే స్కూల్లో వదిలాము. కొంచెం వాడికి బాగాలేదంటే ఏం లేదు, కొద్దిగా నీరసంగా ఉన్నాడంటే ఇప్పుడు తీసుకుని వచ్చాము. ఇంకా సరే ఇవాళ బర్త్డే సెలబ్రేషన్స్ ఫైనల్ గా రెస్టారెంట్ లో కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో ఇప్పుడు నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ చెప్పాను కదా, విరాట్ టమ్మీలో ఉన్నప్పుడు లాస్ట్ మీల్ పెయిన్స్ వచ్చేటప్పుడు ఇక్కడది తిన్నానని చెప్పేసి. సో అందుకని చెప్పి మళ్ళీ ఆ మెమరీస్ రీఫ్రెష్ చేసుకుందామని చెప్పి బోక్కి వచ్చామన్నమాట. ఇక్కడ మంచిగా లంచ్ చేసేసి హాయిగా ఇంటికి వెళ్ళి మంచిగా పడుకొని ఇంక ఇవాళ విరాట్ బర్త్డే సెలబ్రేషన్స్ మా తరపున ఎండ్ చేసుకుంటాము. థ్యాంక్ యూ ఆల్. మేము వెళ్ళి లంచ్ చేస్తాం, పదండి చూపెడతాం ఒకవేళ వీలు కుదిరితే కొంచెం. ఇప్పుడైతే రెస్టారెంట్ లోపలికి వచ్చి టేబుల్ కూడా తీసుకున్నాము. విరాట్కి జాకెట్ ఇప్పుదామంటే వాడికి వద్దమ్మా, నాకు చల్లేస్తుంది, వద్దు అన్నాడు. సరే అని ఉంచేసాను అనమాట ఇంకా జాకెట్. రెస్టారెంట్కి వచ్చే దారిలో విరాట్ నిద్రపోయాడు, అందుకని కొద్దిగా డల్గా అట్లా ఉన్నాడు, కానీ తర్వాత యాక్టివ్ అయిపోయాడు. హలో, ఫైనల్గా బోక్కి వచ్చేసాము. మా ఫేవరెట్ రెస్టారెంట్, యాజ్ ఎన్నిసార్లు చెప్పినా కానీ అంటే అదొక స్పెషల్ బాండింగ్ అంతే. ఫుడ్ కూడా బాగుంటుంది, బట్ నాకు స్పెషల్ బాండింగ్ ఉంది ఈ ప్లేస్ తోటి. సో ఇప్పుడు నేను, విరాట్, నరసింహ మంచిగా తినేసి వెళ్తాం. ఓకేనా విరాట్? ఎస్. బోక్కి ఎన్నిసార్లు వచ్చినా కానీ ఎప్పుడు ఆల్మోస్ట్ మేము సేమ్ మెన్యూ ఆర్డర్ ఇస్తామన్నమాట. ఏంటంటే అన్లిమిటెడ్ థాలీ, ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్. ఆ థాలీలోనే సూప్ వస్తుంది. సో ఇవాళ కార్న్ సూప్ ఇచ్చారు, అది కూడా చాలా బాగుండే, తినేసాము. ఇంకా తర్వాత ఏంటంటే విరాట్ ఫిజెట్ స్పిన్నర్ కార్లో మర్చిపోయాడు. నిద్రపోతుంటే అలా ఎత్తుకొని వచ్చేసాం కదా, ఫిజెట్ స్పిన్నర్ కార్లో మర్చిపోతే నిద్ర లేసాక అడిగాడు అనమాట, నాకు ఆ ఫిజెట్ స్పిన్నర్ కావాలి అంటే. ఇంకా నరసింహ వెళ్ళాడు అనమాట తీసుకొని రావడానికి. తీసుకొని వస్తే విరాట్ ఆడుకుంటూ ఉండే. ఈ లోపల మా థాలీ కూడా వచ్చేసింది చూడండి, మంచిగా ఫుల్గా. నేనేమో నాన్ వెజ్ థాలీ తీసుకున్నాను, నరసింహనేమో వెజ్ థాలీ తీసుకున్నాను. దానికే ఏంటంటే అన్లిమిటెడ్ పూరీస్, అన్లిమిటెడ్ ప్రతిదీ అన్లిమిటెడ్ అనమాట. బట్ నేను పూరీస్ అన్లిమిటెడ్, దోశ అన్లిమిటెడ్, ఇంకా థాలీలో వచ్చిన ప్రతి ఐటమ్ అన్లిమిటెడ్ అనమాట. అదే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాకపోతే ఇంకా రెస్టారెంట్ అంటే మీకు తెలుసు కదా, వెనకాల మ్యూజిక్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది, ఎందుకులే అని చెప్పి ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు. సో మేము తిన్నదంతా ఇంకెక్కువేం ఫుడ్ తీయలేదు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా భోగిలో వచ్చి తిన్నది మీకు చూపెట్టాను కదా. సో అందుకని చెప్పి ఇవాళ అదేం చూపెట్టట్లేదు. ఇంకా ఫుడ్ అంతా తినేసిన తర్వాత నరసింహ లాస్ట్లో టీ ఆర్డర్ ఇచ్చుకున్నాడు అనమాట. సో నరసింహ ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్తే, అందులోనూ మన సౌత్ సైడ్ వెళ్తే మాత్రం పక్కా ఐదర్ మసాలా టీ కానీ లేదంటే కాఫీ కానీ, ఫిల్టర్ కాఫీ కానీ పక్కా ఆర్డర్ ఇచ్చుకుంటారు. సో ఇప్పుడు ఏంటంటే మసాలా టీ ఆర్డర్ ఇచ్చుకున్నారు. ఆ ఫ్లాస్క్ అది బాగుంది కదా, లైక్ టీ సర్వ్ చేసే కప్పు దాని కిందనే పెట్టేసి చాలా బాగా అనిపించుండే, అందుకని చెప్పి అలా వీడియో తీసాను అనమాట. టీ కూడా చాలా బాగుండే, తాగారు. తాగిన తర్వాత ఇంకా విరాట్ నేను కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉండే రెస్టారెంట్లో. మా పక్కనే అమెరికన్స్ వచ్చి కూర్చున్నారు అనమాట. సో వాళ్ళు ఏంటి, ఇప్పుడు విరాట్ అల్లరి చేస్తూ ఉంటే మేము వద్దు విరాట్ అల్లరి చేయకు అది అని చెప్తుంటే వాళ్ళు మాత్రం లైక్ లెట్ హిమ్ డూ ఇట్, పర్లేదు అని చెప్పేసి విరాట్ ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అంత ఎంజాయ్ చేశారనమాట. విరాట్ మ్యూజిక్ ఇవన్నీ వాళ్ళు బాగానే ఎంజాయ్ చేశారు. ఇంకా మేము ఆ తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు వ్లాగ్ ఏం తీయలేదు. ఇంకా నేను, నరసింహ, విరాట్ అలసిపోయి పడుకున్నాం అనమాట. లాస్ట్ 3 days నుంచి కొంచెం బిజీగా ఉండి హెక్టిక్ ఉంది కదా, ఇంకా టయర్డ్గా ఉండి ముగ్గురం పడుకున్నాము. ఇంక ఇదేంటంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట. హాయ్ విరాట్, గుడ్ మార్నింగ్. Hi, good morning. ఏం చేస్తున్నావు నాన్న? I'm doing pindi. పిండి? Yes. ఏం పిండి అది? Igli. ఇడ్లీ పిండి, కరెక్ట్. And it's a little bit hard. లిటిల్ బిట్ హార్డ్ ఉందా? ఓకే తల్లి. I can do it only slow round. I can't do it fast round. ఓకే, స్లో రౌండ్ చేస్తావా? సరే స్లో రౌండ్ చేయి. Now I'm done. I'm okay. ఓకే. ఏంట్రా డెకరేషన్?
Which decoration? Oh, బెలూన్స్ డెకరేషన్. scoopers like trackers యా, దేనికి చేసామ్మా డెకరేషన్? because that's my birthday. యువర్ బర్త్డే ఇస్ డన్ నౌ. Yeah. హౌ మెనీ బర్త్డేస్ యూ హ్యాడ్ విరాట్? 3 birthdays, like 5. ఓకే, 3-5 బర్త్డేస్. సో చెప్తావా ఏమేమి 3 బర్త్డేస్? Yes. చెప్పు. Like 5. ఓకే, వేర్ డిడ్ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డేస్? టెల్ మీ. Huh? వేర్ డిడ్ యూ సెలబ్రేట్? ఎక్కడ చేసుకున్నావు నీ బర్త్డేస్? I did it in Sky Zone, ఓకే in home, ఓకే. and in school. ఇన్ స్కూల్? But we're not giving the goodie box tracker goodie bag to యూ కెన్ గివ్ ఇట్ లేటర్. ఓకే. but we give it to my school friend because in that's my birthday. యా, గాట్ ఇట్. నీకు నువ్వు నచ్చిందా? నీకు ఎంజాయ్ చేసావా నీ బర్త్డే? Yes, యూ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ ఆర్ ఓన్లీ కొంచెం ఫన్? a lot of fun. లాట్ ఆఫ్ ఫన్. యు ఆర్ హ్యాపీ విత్ యువర్ బర్త్డే? Yes. హౌ ఓల్డ్ ఆర్ యూ నౌ? 5. యూ టర్న్ 5? Yes. సూపర్ కన్నయ్య. ఓ, 5 ఇయర్స్కి ఓల్డ్ అయ్యావా? Wait, can I show you? Can you let me get down? ఎస్ అమ్మా, ఐల్ గెట్ యూ డౌన్. హౌ కెన్ దే నో యు ఆర్ 5? Because I turned 5. You told 5? Okay. Who told you are 5 years old, Virat? No one? You only know that? Yes, because I was 4.5, now I'm 5, and now I'm going to 5.5, and then 6, and then 6.5, and then 7, and then 7.5, and then 8, and 8.5, and 9, and 9.5, and 10, and 10.5. Oh, good job, Virat. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక విరాట్ ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటే నేను అలా సోఫాలో కూర్చున్నాను అనమాట. ఇంకా కూర్చుంటే వీడియో తీశాను. సో ట్రైపాడ్ తోటి, తర్వాత టాయ్ కార్స్ తోటి, చాలా వాటితోటి అలా ఆడుకుంటూ ఉండే. అన్నీ ఎక్కువ తీయలేదు కానీ అక్కడక్కడ కొద్దిగా ఏంటంటే కవర్ చేసి నేను టీవీ చూసుకుంటూ ఉన్నాను. విరాట్ ఏమో ఆడుకుంటూ ఉన్నాడు. విరాట్కి నేను వీడియో తీస్తున్న విషయం తెలియదు అనమాట. సో అలా తీస్తూ ఉంటే ఇక సరే క్యూట్గా ఇంట్లో విరాట్ ఉంటే ఎలా ఆడుకుంటాడు ఏంటి అనేది చూపెడుతున్నాను అనమాట. సో ఇప్పుడు అది అయిపోయిన తర్వాత నిన్న సానిక్ లైక్ బర్త్డే గిఫ్ట్గా సానిక్ టాయ్ బాగా ఇచ్చింది కదా, రిమోట్ కంట్రోల్ది. దాంతో ఇంకా అవి ఇవి పెట్టి, అంటే అదొక్కటి సింపుల్గా ఓన్లీ రిమోట్ కంట్రోల్తో ఆడట్లేదు, దానిపైన ఇంకేదో టాయ్ పెట్టి అది ఎలా మోస్తుంది ఏంటి అలా అన్నీ చెక్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. చాలాసేపే ఆడుకుంటూ ఉండే అలా. విరాట్ అలా ఆడుకుంటూ ఉంటే నరసింహ కిందకు వచ్చాడనమాట. కిందకు వచ్చి నాకు చెప్పాడు లైక్ విరాట్కి నరసింహ బర్త్డే గిఫ్ట్గా బైక్ కొన్నాడు అనమాట. ఆ బైక్ డెలివరీ అయింది, బయట గ్యారేజ్ ముందు పెట్టారు. విరాట్ని తీసుకెళ్దామా సర్ప్రైజ్గా అని. అయితే విరాట్కి ఏం చెప్పి తీసుకెళ్దాము అంటే, విరాట్కి నరసింహ ఏం చెప్పాడంటే అమ్మకి ఏదైనా సర్ప్రైజ్గా కొందాము వస్తావా అంటే, విరాట్ వాజ్ లైక్ ఓకే వెళ్ళి తీసుకొద్దాం నాన్న అని చెప్పాడు అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే విరాట్కి సర్ప్రైజ్, అది నాకు నరసింహకి తెలుసు. కానీ విరాట్ ఏమనుకుంటున్నాడు, అమ్మకి అంటే నాకేదో సర్ప్రైజ్ కొంటున్నామని చెప్పేసి వాడు రెడీ అయ్యి వెళ్తున్నాడు అనమాట. అందుకని చెప్పి వెనకాల నేను వస్తుంటే కూడా అమ్మ యూ డోంట్ కమ్ అని చెప్తూ ఉంటాడు. చూడండి. హాయ్ విరాట్. Hi, we're going somewhere else. ఓకే అమ్మా, బాయ్. Bye. Now, can I get my car? Oh, we're going somewhere. సరే అమ్మా, నేనేం రావట్లేదులే, మీరే వెళ్ళండి. I thought you were coming. Surprise! Surprise, Mama! సర్ప్రైజ్ ఎవరికి రా? For you. Wait, ఫర్ మీ? Yeah. mine? No, it's for not. It's mine. What is that, Virat? Motorcycle. ఓయ్. Attention, please. Don't worry. This is విరాట్ ఏంట్రా అది? Lego Man. ఇదిరా ఏమొచ్చింది నీకు సర్ప్రైజ్? Motorbike, the fastest motorbike that I tell you. What is this, in Virat? E. ఏయ్ ఫస్ట్ వన్ ఏంటి? Bike.
ఇదేంటి డర్ట్ అయి రాది అయి కాదు. డర్ట్ బైక్. Dirt bike? యా Oh, mean dirt. Like dirt dirt bike. bike. Correct. Now, can you open that dirt bike? We will fix it. We'll take it home and inside and fix it, okay? Okay, let's Today go. you want- Let's go. Follow me. Amma surprise. Go. Get the scissor. Nana, get the scissor, Flo. అన్నీ ఓపెన్ చేస్తా. ఓపెన్ చేయడానికి కొన్నాను, ఓకే? Open it. తక్కువలే వెళ్ళి. చూసారు కదా విరాట్ ఎక్సైట్మెంట్. మేము యాక్చువల్లీ వచ్చిన రోజే డెలివరీ అయిన రోజే చేయలేదన్నమాట. ఇంట్లో తెచ్చి పెట్టేసి తర్వాత ఇంకా పడుకుండి అట్లా ఏదో పనిలో పడి ఆ రోజు చేయలేకపోయాము. నెక్స్ట్ రోజు కూడా నరసింహ విరాట్ అడుగుతూనే ఉండే, నాన్న ఫిక్స్ చేయ అంటే ఇంకా నెక్స్ట్ రోజు చేస్తా నాన్న, మార్నింగ్ చేస్తే నువ్వు కూడా బయట ఆడుకోవచ్చు కదా అని చెప్పాడు అనమాట. బట్ విరాట్ వాజ్ లైక్ నాకు ఇవాళే కావాలా అమ్మ, ప్లీజ్ అమ్మ, కెన్ యూ ట్రై ఇట్ అది ఇదని అడిగాడు. ఇంకా అడిగితే సరేలే అని చెప్పేసి ఓపెన్ చేస్తూ ఉంటే ఇంకా నరసింహ కూడా వచ్చి ముగ్గురం కలిసి చూసాము. బట్ ఆల్మోస్ట్ 3/4 కాదు, యాక్చువల్లీ 90% ఆఫ్ ద థింగ్ మొత్తం ఫిక్స్ అయ్యే వచ్చింది బైక్కి. జస్ట్ ఆ పైన హ్యాండిల్, ఆ వెనకాల లాస్ట్లో అదొక స్క్రూ లోపల పెట్టాలన్నమాట, అంతే. ఆ 2 థింగ్సే మనం ఫిక్స్ చేసింది. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ మొత్తం ఫిక్స్ అయ్యి వచ్చింది బైక్. దట్ వాజ్ గుడ్, ఈజీ అనమాట ఫిక్సింగ్. ఇంకా అది ఫిక్స్ ఇద్దరం కలిసి చేస్తున్నాం అనమాట, నేను నరసింహ. విరాట్ ఏమీ హెల్ప్ చేయకుండా లేడులేండి. విరాట్ కూడా ప్రతిదీ అంటే తనకి సెట్ అయినవన్నీ హెల్ప్ చేస్తూనే ఉండే, లైక్ సీజర్ తెచ్చియడం, నైఫ్ తెచ్చియడం, అవి అక్కడ పెట్టడం, ఇవి ఇక్కడ చేయడం, అలాంటి పాపం పని అంతా హెల్ప్ చేస్తూనే ఉన్నాడు మంచిగా. సో మొత్తానికి ముగ్గురం కలిసి మిషన్ కంప్లీట్ చేసామన్నమాట ఫైనల్గా. సో ఈ బైక్ వచ్చేసి నరసింహ గిఫ్ట్, విరాట్కి బర్త్డే గిఫ్ట్, 5th బర్త్డేకి గిఫ్ట్ అనమాట ఇది. సో నరసింహ ఎప్పుడు విరాట్కి ఏదో ఒకటి బర్త్డే గిఫ్ట్ మంచివి ప్రతి బర్త్డేకి ఇలాంటి ఏదో వాడికి నచ్చినవి మంచి గిఫ్ట్సే కొంటూ ఉంటాడు అనమాట. ఇలా మోటార్ సైకిల్ అని, ఒక 2nd బర్త్డే మీరు వీడియో చూస్తుంటే కనుక కార్ గిఫ్ట్ తెచ్చాడు. అలా ఏదో ఒకటి మంచివి ఎలక్ట్రానిక్స్ విచ్ విరాట్కి ఆ ఏజ్లో మంచిగా అప్రాప్రియేట్గా యూజ్ చేసేవే కొంటాడు ఎప్పుడు. సో విరాట్ ఎప్పుడు అడుగుతాడు అనమాట, ఎవరైనా ఫోన్ చేసి ఇలా అడుగుతారు కదా ఏం గిఫ్ట్ ఇచ్చారా అమ్మ నాన్న అంటే, నరసింహ ఇచ్చిన గిఫ్ట్ మాత్రం మంచిగా చెప్తాడు. నాన్న నాకు ఇది కార్ కొన్నాడు లేదా మోటార్ బైక్ కొన్నాడు అని. అమ్మ ఏమి ఇచ్చిందిరా అంటే అమ్మ ఏమి ఇవ్వలేదనే చెప్తాడు ఎప్పుడు. అందుకని ఈసారి ఏం చేశానంటే విరాట్కి నరసింహకి తెలియకుండా ఒకరోజు షాపింగ్కి వెళ్ళి, విరాట్కి లైక్ ఎర్లియర్ చాలా రోజుల నుంచి పెద్ద మాన్స్టర్ ట్రక్ కావాలి అని అడుగుతూ ఉండే అనమాట. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇట్లా ఎవరైనా ఇంట్లో పూజ అవుతే వెళ్ళి జేజీకి దండం పెట్టుకోరా దేవుడికి అంటే, ఐ వాంట్ బిగ్ మాన్స్టర్ ట్రక్ అని దండం పెట్టుకుంటూ ఉంటాడు అనమాట. అది విన్నా నేను అప్పుడప్పుడు. సరేలే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయి మాన్స్టర్ ట్రక్ కొనుక్కొని వచ్చాను. ఇంకొకసారి ఎవరైనా అడిగితే అట్లీస్ట్ అమ్మ మాన్స్టర్ ట్రక్ కొనుక్కొచ్చిందని చెప్తాడు కదా అన్నట్టు. దాన్ని కూడా మంచిగానే ఎంజాయ్ చేశాడు. మీరు బర్త్డే వీడియోలో చూస్తుంటే నైట్ ఆడుతున్నట్టున్నాడు మాన్స్టర్ ట్రక్ తోటి. సో అట్లా మొత్తానికి ఈసారి వాడికి బాగానే చాలానే గిఫ్ట్స్ వచ్చాయి. ఈ బైక్ వచ్చేసి టోటల్ మామూలు అరౌండ్ $600 ఉన్నట్టుంది. కాకపోతే ఈ వీక్ ఇంకా థ్యాంక్స్ గివింగ్ వీక్ మీకు తెలుసు కదా, థ్యాంక్స్ గివింగ్కి ముందే సేల్స్ ఉంటాయి కాబట్టి మాకు వచ్చేసి అరౌండ్ $320 పడింది. విరాట్కి కొన్నప్పుడు $320 చేంజ్ అనుకోండి అప్రాక్సిమేట్గా. అంటే సో అంతకొచ్చింది మాకు ఈ బైక్. నరసింహ ఏది తీసుకున్నా అంటే ఇంట్లోకనే విరాట్కనే కాదు, ఏది కొన్నా కానీ కొద్దిగా రివ్యూస్ అవి బాగా చదివి దాని గురించి కొంచెం ఎక్స్ప్లోర్ చేసే తీసుకుంటాడు అనమాట. అందులోనూ ఇంకా విరాట్కి ఎస్పెషల్లీ తీసుకుంటున్నాడు బయట ఇట్లా సరౌండింగ్ వాడి సేఫ్టీ కోసం అంటే ఇంకెక్కువే రీసెర్చ్ చేసి ఉంటాడు ఫర్ షూర్గా. సో ఈ బైక్ నాకు తెలిసి నరసింహ చేసిన రీసెర్చ్ ప్రకారం ఈ బైక్ పిల్లలకి సేఫ్టీ అండ్ ఆల్సో వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తారు అనమాట ఈ బైక్ని.
సో ఫైనల్గా మేము ముగ్గురం కలిసి మొత్తానికి బైక్ని అయితే ఫిక్స్ చేసాము. మేము ఫిక్స్ చేసేసరికి నైట్ అరౌండ్ 12:31 అయిపోయింది అనమాట. ఇంకా ఆ రోజు విరాట్ని బయట తీసుకెళ్ళి అయితే రైడ్ చేపిలేం కదా మిడ్ నైట్. సో ఇంట్లో కూడా ఈ బైక్ ఐ డోంట్ థింక్ ఇంట్లో కరెక్ట్ కాదు, చాలా స్పీడ్ ఉంటుంది అనమాట. ఎంత మనం లోలో పెట్టినా కానీ దీంట్లో 3 మోడ్స్ ఉన్నాయి, లో, మీడియం, హై. లో పెట్టినా కానీ అది ఇంకా ఇంట్లో అయితే అప్రోప్రియేట్ కాదు. సో బయటనే సజెస్టబుల్. సో మొత్తానికి ఫిక్స్ అయిపోయిన తర్వాత ముగ్గురం కలిసి ఇంకా రేపు పొద్దున చేద్దులే విరాట్ అని చెప్పామన్నమాట. జస్ట్ ఇంట్లో ఒక్కసారి లాంచ్ చేసి అదంతా సెట్ చేసుకొని చూసుకున్నాడు విరాట్. ఈ బైక్ వాడాలంటే మాత్రం ఖచ్చితంగా హెల్మెట్, నీ ప్యాడ్స్ ఇవన్నీ పెట్టుకోవాల్సిందే, ఎందుకంటే చాలా స్పీడ్ వెళ్తుంది బైక్. మేము తర్వాత చూసాం కదా. సో పిల్లలకైతే ఎస్పెషల్లీ కంపల్సరీ హెల్మెట్ పెట్టి నీ ప్యాడ్స్ వేసి అన్నీ పెట్టి సేఫ్టీ మెజర్స్ తీసుకొని చేయడమే బెస్ట్. వాళ్ళకి తెలియదు కదా, స్పీడ్ టకటక నొక్కేస్తారు, అది చాలా చాలా స్పీడ్ వెళ్తుంది బైక్. అండ్ దట్టు మీకు ట్రైనింగ్ వీల్స్ లేకుండా బైక్ నడిపే వాళ్ళకైతేనే ఇది సజెస్టబుల్ అని నా ఫీలింగ్, ఎందుకంటే దీంట్లో బ్యాలెన్సింగ్ చేయాలి కదా. సో విరాట్ అయితే ఇప్పటికైతే మన సైకిల్ అయితే ట్రైనింగ్ వీల్స్ లేకుండా అంతా ఆల్మోస్ట్ ఈ సమ్మర్ మొత్తం ట్రైనింగ్ వీల్స్ లేకుండానే నడిపాడు. సో వాడికి బైక్ ఈజీగానే వచ్చేస్తుంది అని అనిపించింది మాకు. అందుకని చెప్పి యాక్చువల్లీ ఇది 16 ఇంచ్ అనమాట. సో కొంచెం పెద్దదే. ఇప్పుడైతే కాళ్ళు ఓకేగా అందుతున్నాయి కానీ బట్ స్టిల్ మేము కొంచెం పెద్దదే తీసుకున్నాం. మరి 14 ఇంచ్ తీసుకుంటే ఏమవుతుందంటే ఈ సమ్మర్ అంతా ఇంట్లోనే ఉంటాడు, ఈ బైక్ ఎలాగో చేయడానికి రాదు కదా. మళ్ళీ సమ్మర్ వచ్చేసరికి ఏమవుతుందంటే వాడు కరెక్ట్ లైక్ కొంచెం చిన్నగా అయిపోతుంది కాళ్ళు అది అన్నట్టు. ఎందుకులే కొంచెం ఎప్పుడైనా పెద్దది. ప్లస్ ఇది ఆల్మోస్ట్ మేము చూసాము 8-9 ఇయర్స్ వరకు కూడా రైడ్ చేయొచ్చు అనమాట. సో అందుకని చెప్పి కొంచెం పెద్దదే తీసుకున్నాము. కొంచెం లోపల ఎక్కడో వీడికి అందుతుందో లేదా అన్న ఒక చిన్న టెన్షన్ ఉండే. బట్ తర్వాత చూడండి వీడియోలో మంచిగానే రైడ్ చేశాడు. అప్పుడైతే ఇంకా ఫుల్ హ్యాపీ అనిపించింది. ఓకే కరెక్టే ఏజ్ అప్రాక్సిమేటే అనుకున్నాం అనమాట. ఇంకా విరాట్ మాత్రం ఫుల్ హ్యాపీ ఉన్నాడు బైక్ చూసుకొని, ఫుల్ ఖుషి అయిపోయాడు అసలు. అది ఫిక్స్ చేస్తుంటే కూడా మా చుట్టే తిరుగుతూ ఉండే అనమాట. నా బైక్ ఇంకా అయిపోయిందా అని చూసుకుంటూ ఉన్నాడు. ఫస్ట్ బ్లూ కలర్ అడిగాడు, అందుకని ఆర్డర్ ఇస్తే తర్వాత ఏమో లేదు నాకు రెడ్ కలర్ కావాలి అన్నాడు. మరి బ్లూ కలర్ వచ్చింది కదరా అంటే దెన్ హీ వాజ్ లైక్ థింకింగ్ అనమాట బ్లూ రెడ్ అని చెప్పి ఫైనల్గా హీ వాజ్ సో హ్యాపీ విత్ బ్లూ కలర్. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇదేంటంటే నెక్స్ట్ రోజు మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, జస్ట్ బ్రష్ చేసేసి వాటర్ తాగేసి ఇంకా రైడ్ అని అడిగాడు అనమాట. సరే అని చెప్పేసి మేము అన్నీ వేసి తీసుకొని వెళ్ళాము. ఎంత చల్లగా ఉందంటే ఎంత జాకెట్. ఫస్ట్ వాడు గ్లౌజులు లేకుండా ఒక రౌండ్కి వెళ్ళాడు అనమాట. తర్వాత చాలా చల్లగా ఉందని చెప్పి మళ్ళీ గ్లౌజులు వేయించుకొని మొత్తానికి ఒక రౌండ్ వేయాలి అని ట్రై చేశాడు. కానీ చాలా బాగా రైడ్ చేశాడు. ఓకే ఇంకా మేము సాటిస్ఫైడ్ అనమాట. సో విరాట్ని అడుగుదాం ఇప్పుడు బైక్ ఎలా ఉంది ఏంటి, నచ్చిందా లేదా అని అడుగుదాం పదండి. నాకు బైక్ ఇష్టం నా అమ్మకు బైక్ ఇష్టం టూ. మరే మన ముగ్గురికి బైక్ ఇష్టమా విరాట్? Yes. నీకు నచ్చిందా లేదా నీ డర్ట్ బైక్? Dirt bike is very fast. I can't believe it. I can ride it, but it's so cool. Also, my motorcycle, and I have 3 bikes, and I'll show you. And my mom will show you actually. మీకు విరాట్ చెప్పింది అర్థమైనట్టుంది. నా దగ్గర 3 బైక్స్ ఉన్నాయి, మా మమ్మీ మీకు చూపెడుతుంది అని చెప్తున్నాడు. యాక్చువల్లీ వాడు బాగా ఎంజాయ్ చేశాడు. మేమైతే ఫుల్ హ్యాపీ. బైక్ని నడుపుతాడో లేదో అనుకున్నాం కానీ చాలా బాగా నడిపాడు. దాంతో ఇంకా ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. బైక్ పెట్టిన పైసా వసూలు అనిపించింది. ఇంకా సమ్మర్ కూడా ఉంది కదా, నెక్స్ట్ సమ్మర్ వచ్చేటప్పుడు చాలానే ఎంజాయ్ చేస్తాడు అనిపించింది. సో ఓకే గుడ్. విరాట్ బర్త్డే గిఫ్ట్ మా తరపున మీకు అర్థమైపోయినట్టుంది ఇప్పుడు ఏంటి అనేది. నరసింహ తరపున బైక్ అనమాట. ఇంకా ఇద్దరం కలిసి ఇచ్చినట్టే లేండి. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను. ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ us, కీప్ సపోర్టింగ్ us. Like, share, subscribe to our video right now.